హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపదైతే బర్త్డే అండి. ఫస్ట్ బర్త్డే అన్నమాట. ఫ్రెండ్ అంటే ఇంకా యూట్యూబ్ ఫ్రెండ్. మేము 4 ఇయర్స్ నుండి అయితే పరిచయము. కాకపోతే ఎప్పుడు అసలు అంటే మాట్లాడుకోవడం అలాగే వాట్సాప్లో చాటింగ్ తప్పితే కలవడం అయితే కలవలేదండి. నిజంగా చెప్పాలంటే అసలు వెళ్ళిన వెంటనే నాకు అసలు ఎప్పటికీ కలిసిన అమ్మాయిలాగా తను ఏంటంటే చాలా బాగా మాట్లాడింది, రిసీవ్ చేసుకుంది వాళ్ళ ఫ్యామిలీ. సో నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే బేబీ నేమ్ వచ్చేసి బుడ్డదాని నేమ్ వచ్చేసి ఏంటంటే మౌక్తిక అండి. ప్లీజ్ బ్లెస్సింగ్ చేయండి. చాలా క్యూట్గా ఉంది. నేనైతే ఇంకా తిన బర్త్డే వల్ల అయితే ఈ ఫ్రెండ్ని అయితే కలవడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. బర్త్డే అయితే ఇంకా వాళ్ళు ఉండడం కూడా ఫస్ట్ ఫ్లోర్లో తినేయండి. అశ్విని వాళ్ళ బేబీ వచ్చేసి ఇంకా కివి నిక్ నేమ్ అయితే చూసారు కదా, క్యూట్గా ఉంది. మేమైతే 4 ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నాము. తిన ఛానల్ నేమ్ వచ్చేసి అశ్విని పరిమిళ అండి. చాలా బాగుంటాయండి తన వీడియోస్. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప పుట్టిన దగ్గర నుండి అయితే తనకి ఇంకా వీలు కావట్లేదు అన్నది. అంటే చిన్నపిల్లలు ఉంటే ఏంటంటే అసలు మనకి టైం తెలియదు, అలాగే షూట్ చేయడానికి కూడా కుదరదు కదా. సో చాలా క్లోజ్గా అయితే మాట్లాడింది. 4 ఇయర్స్ నుండి మేము మామూలుగా ఫోన్లో మాట్లాడుకోవడం తప్పితే ఇలా డైరెక్ట్ అయితే కలవడం ఫస్ట్ టైం అండి. వాళ్ళ హస్బెండ్ కానీ తను వాళ్ళ సిస్టర్ కూడా ఉంది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఈ బుడ్డది ఏంటంటే అసలు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటుంటే అలాగే చూస్తుంది అనమాట నన్నే. సో వెళ్ళిన దగ్గర నుండి నన్నే చూస్తుంది. చాలా అసలు బాగా అనిపించిందండి బుడ్డదాన్ని చూస్తే, నాకైతే నచ్చింది. సో ఇంకా వీడియో అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ లాగా అనేది చూసేయండి. ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్కి అయితే రెడీగా ఉన్నారు. దీని డ్రెస్ చూసారు కదా, బటర్ఫ్లై అయితే వచ్చింది వెనకాల. అసలు అలాగే కేక్ కానీ కేక్ డెకరేషన్ కానీ అన్నీ బటర్ఫ్లైస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ అనేది బటర్ఫ్లైస్ ఉన్నాయి. దానికి మ్యాచింగ్ అనమాట బుడ్డదానికి. సో చాలా బాగా అనిపించింది బటర్ఫ్లైస్ తోటి. దానికి వేసుకున్న కాళ్ళకి చెప్పులు కూడా అవే అండి. చాలా ముద్దగా అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ అయితే వీళ్ళు, వాళ్ళ పెద్ద బాబు అలాగే పాప వాళ్ళ వారు తనన్నమాట. మొత్తానికైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ అందరైతే వస్తూ అందరం అయితే సందడి చేశాము. చాలా బాగా మాట్లాడారు అందరూ. సో పిల్లలు అయితే చాలా హడావిడి చేశారండి. ఇంకా బర్త్డే అంటే పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో ఇదండి ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అందరం. తర్వాత అయితే ఇంకా
ఫుడ్ అనేది తింటున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. వెరైటీస్ అయితే అన్నీ ఇంకా పెట్టారనమాట. సో చాలా బాగా నచ్చింది నాకైతే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. అలాగే ఇంకా మేము వెళ్ళేటప్పుడైతే పాప అయితే ఏడ్చిందండి, ఇంకా మాతో వస్తాను. నిజంగా అప్పుడే అంటే మేము ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా లేము. కాకపోతే ఏంటంటే ఇంకా అసలు తొందరగా క్లోజ్ అయిపోయింది అనమాట బుడ్డది. ముందుకు వస్తా అనేసి మేము వస్తుంటే సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని, కలిసినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్, అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.